నరసింహ శతకము. పద్మలోచన సీస పద్యముల్ నీ మీద చెప్పబూనితినయ్య చిత్తగింపు. గణయతి ప్రాస లక్షణము చూడగలేదు, పంచకావ్య శ్లోక పఠన లేదు. అమరకాండత్రయం భరసి చూడను లేదు, శాస్త్రీయ గంధముల్ చదువలేదు. నీ కటాక్షంబున నీ రచయించెదగాని, ప్రజ్ఞనాయదిగాదు ప్రస్తుతింప. తప్పు కలిగిన సద్భక్తి తక్కువౌనే, చెరకునకు వంకపోతేమి చెడుని తీపు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. శోభామయమగు ధర్మపురమున నివసించువు నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పాలతోలు వాడవు, దుష్టులను శిక్షించువాడవు. కమలమున వంటి కన్నుల కలవాడ, నీపై సీసపద్యములను కీర్తించుటకు ప్రయత్నించుచుంటిని, స్వీకరించు ఓ స్వామి. గణ యతి ప్రాస నియమములను పాటించలేదు, పంచకావ్యములను నేను పఠించలేదు. అమరమునందలి 3 భాగాలను పరిశీలించి చూడలేదు, అన్యములైన ఏ గ్రంథములను చదవలేదు. నీ దయతో దీనిని రచించానే కాని నా తెలివి ఏమాత్రం కాదు. చెరకుగడ వంకరగా ఉన్నంత వలన దానిలోని మాధుర్యం పోతుందా? ఇందులో తప్పులు దొర్లి ఉంటే ఉండొచ్చు. నా భక్తిలో ఏ లోపము లేదు తండ్రి అని ఈ పద్యభావం. ఈ శతకకర్త శేషప్ప ప్రజ్ఞ ఆశ్రయించి వ్రాయలేదని, ప్రేమను ఆధారముగా భక్తిని ఆధారముగా వ్రాసినాడని తెలుస్తున్నది. పరమాత్మ కృపయే అతనికి ఉన్న ఏకైక శక్తిగా అర్థమవుతుంది. ఆసక్తి ఉంటే అసక్తత అవరోధము కాదు అనేది ఆయన మనో అభిప్రాయము అని ఈ పద్య భావము. ధన్యవాదములు.